మంగళగిరిలో వైసీపీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. 175 నియోజకవర్గాల నుంచి 2700 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. బూత్ లెవెల్లో ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా మండల అధ్యక్షులు, బూత్ లీడర్స్ ఈ సమావేశానికి వచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఇప్పటికే తొలి జాబితా ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి రాజమండ్రి రూరల్ టికెట్ ను పెండింగ్ లో పెట్టింది. జనసేన నేత కందుల దుర్గేష్ కు టికెట్ కేటాయించాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఖాయమన్న సంకేతాలతో జనసేన నేత కందుల దుర్గేష్ వర్గీయులు బల ప్రదర్శనకు దిగుతున్నారు. దుర్గేష్ కు కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని హెచ్చరించారు. జనసేన నేత కందుల దుర్గేష్ పై ఎంపీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుర్గేష్ వైసీపీలో ఉండుంటే ఎమ్మెల్యే, మంత్రి అయ్యేవారన్నారు. కందుల లాంటి మంచివాళ్లు వైసీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామన్నారు భరత్. 5 ఏళ్లు ఇంటింటికి తిరిగి కష్టపడ్డాక టికెట్ రాకపోతే ఎవరికైనా బాధేనని, పవన్ రాజకీయం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదన్నారు భరత్. మైలవరం టీడీపీలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఒకవైపు వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గాన్ని చుట్టేస్తుంటే తనయుడికి లైన్ క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగారు వసంత నాగేశ్వరరావు. వసంత కృష్ణప్రసాద్ ను వ్యతిరేకిస్తున్న నేతల్ని కలుస్తూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వసంత కృష్ణప్రసాద్ పై మరోసారి బొమ్మసాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కృష్ణప్రసాద్ కారణంగా టీడీపీ క్యాడర్ ఇబ్బందులు పడిందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ అసంతృప్త నేతలు రోడ్డెక్కుతున్నారు. తంబాళపల్లికి చెందిన శంకర్ యాదవ్ అనుచరులు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. శంకర్ ను కాదని ఇటీవలే పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. బలిజలకు అన్యాయం చేస్తారంటూ చిత్తూరులో గాలి భానుప్రకాష్ కు వ్యతిరేకంగా నగరిలో ఆందోళనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 56 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 41 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చెరో 3 స్థానాలుండగా అవి కూడా ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మిగిలిన 15 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటనపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీతో పొత్తుకు సిద్ధమంటూనే అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ. పొత్తు సంగతి తేలాకే సీట్లను ప్రకటిస్తే బాగుండేదన్నారు. భీమవరంలో రాజకీయ కాక మొదలైంది. టీడీపీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు పులవర్తి రామాంజనేయులు. జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న రామాంజనేయులు పవన్ పోటీ చేయకపోతే తాను రెడీ అంటున్నారు. పార్టీ నుంచి పిలుపు వస్తే జనసేనలో చేరుతానని చెబుతున్నారు. రేపు తాడేపల్లిగూడెంలో సభ, జనసేన కండువా కప్పుకుంటానని ప్రచారం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరమన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ బరితెగింపుకు ఈ దాడి నిదర్శనమన్నారు. ప్రతిచర్య తప్పక ఉంటుందని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు కర్రలు, రాడ్లతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేత మహేందర్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారన్నారు అచ్చెన్నాయుడు. నర్సాపురం టీడీపీ సమావేశంలో ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను ఎంతో సేవ చేశాను. చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి టికెట్ పై మాట ఇచ్చారు. అందుకే తాను కుటుంబాన్ని, వ్యాపారాలను వదులుకొని పార్టీ కోసం వచ్చానన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపురం టికెట్ ను టీడీపీ కేటాయించాలని సమావేశం నిర్వహించారు నేతలు. విశాఖలో బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతోంది. భారత్ రైజింగ్ పేరుతో మేధావులతో సమావేశమయ్యారు బీజేపీ నేతలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పురంధేశ్వరి, జీవీఎల్, సీఎం రమేష్ వంటి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రముఖులు ఇచ్చిన సలహాలు, సూచనలను తీసుకున్నారు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించాయి. పొన్నంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. పలుచోట్ల బీజేపీ ఫ్లెక్సీలను చించివేసి ఆందోళన చేశారు. చిరుమామిడి మండలం బొమ్మనపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండి గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ తీయడంతో టెన్షన్ నెలకొంది. హన్మకొండ జిల్లా ముల్కనూరు అంబేద్కర్ కూడలిలో బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలపై బండి వ్యతిరేక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఫ్లెక్సీలో ఎంపీ బండి సంజయ్ ఫోటోపై కాంగ్రెస్ నేతలు రాతలు ఇప్పుడు సీరియస్ గా మారాయి. ఆ తర్వాత బండి సంజయ్ సన్నాసి అంటూ నినాదాలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరిని నిలబెట్టినా వారికి సహకరించాలని కోరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. నిపుణులు, కేంద్ర సంస్థల సలహాలతోనే గోదావరిపై కాళేశ్వరం బ్యారేజ్ నిర్మించామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డకు వెళ్తా అని కేసీఆర్ చెప్పారని, అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 3 పిల్లలకు ప్రమాదం వస్తే మేడిగడ్డ మొత్తం కొట్టుకుపోయిందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. త్వరలో మేడిగడ్డ, అన్నారం వెళ్తామన్నారు కేటీఆర్. తండ్రిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ రాజకీయాలకు వచ్చాడు తప్ప ఆయనకు ప్రత్యేక గుర్తింపు లేదన్నారు బండ్ల గణేష్. రేవంత్ రెడ్డి ఒక పోరాట యోధుడని, బీఆర్ఎస్ క్షోభను అధిగమించి సీఎం అయ్యారని చెప్పారు. రేవంత్ సీఎం కావడాన్ని కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు. మేడిగడ్డకు వెళ్లి ఏం చేశారని, ఎలా నాశనం చేశారో చూపిస్తారా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు బండ్ల గణేష్. క్రికెటర్ హనుమ విహారీ రాజీనామాపై ఇటు చంద్రబాబు అటు పవన్ ట్వీట్ చేశారు. వైసీపీ కార్పొరేటర్ కారణంగా విహారీ రాజీనామా చేయడం దురదృష్టకరమని అన్నారు. ఆంధ్ర క్రికెట్ టీం కెప్టెన్ కంటే స్థానిక రాజకీయ నేతనే విలువైన వాడా అని ప్రశ్నించారు. ఆంధ్ర క్రికెట్ కెప్టెన్ ను అవమానిస్తున్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్లు ఖర్చు చేయడంలో అర్థం లేదన్నారు. హనుమ విహారీతో తామున్నామన్నారు పవన్ కళ్యాణ్ బాబు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ జైన మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్వాన్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారాయన. ఆ తరువాత దర్బార్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు డీకే అరుణ. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందన్నారు. 6 గ్యారంటీలు అమలయ్యే వరకు పోరాడతామన్నారు డీకే అరుణ. సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాశారు. జనసేన, టీడీపీ పొత్తుతో బలహీన వర్గాలకు అధికారం దక్కుతుందని భావించలేదన్నారు. అయితే ఈ కూటమిలో బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తాడేపల్లిగూడెం సభ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలన్నారు హరిరామ జోగయ్య. ఈ నెల 29న తాను ఏం చేయగలనో ప్రకటిస్తానని చెప్పారు జోగయ్య. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులు లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని, అందుకే ఆలస్యం అవుతుందని చెప్పారు. ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరోసారి అన్నదే మా నినాదమని పురంధేశ్వరి అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మరో గ్యారంటీ అమలు కానుంది. ఇందులో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ జీవో విడుదల చేసింది సర్కార్. సబ్సిడీ సిలిండర్ కోసం 3 కండిషన్లు పెట్టింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి సబ్సిడీ ఇస్తామని, అందులోనూ తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పింది ప్రభుత్వం. 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని కేటాయింపులు ఉంటాయని చెప్పింది. మొత్తం డబ్బు చెల్లించాకే సబ్సిడీ రిటర్న్ అవుతుందని ప్రకటించింది. మేడారం జాతర ముగిసిన 3 రోజుల తర్వాత సమ్మక్క పూజారి సిద్ధబోయిన దశరథం అనారోగ్యంతో మృతి చెందారు. జాతరకు కొద్ది రోజుల ముందు నుండే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారాయన. హత్య కేసును ఛేదించారు అల్లూరు జిల్లా పోలీసులు. మద్యం మత్తులో భార్యను భర్తే చంపినట్టు తేల్చారు. అన్నం వండలేదన్న విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. తలపై బలంగా చెక్కపీటతో కొట్టడంతో భార్య అక్కడికక్కడే చనిపోయిందన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీలో తన భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అన్యాక్రాంతం చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు. యాదాద్రి జిల్లా ఆలేరులో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. మహిళ మెడలో నుంచి 3 తులాలన్నర బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. భార్య అరుపులు విన్న బయటికి వచ్చిన భర్త వెంబడించినప్పటికీ దొంగ తప్పించుకున్నాడు. ఆలేరు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ ను ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న 6 గుర్తించారు పోలీసులు. అయితే సందీప్ తో పాటు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. బాసుల IIITలో గంజాయి ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ వీసీ వెంకటరమణ నిర్ణయం తీసుకున్నారు. గంజాయి సేవిస్తూ 3 విద్యార్థులు సెక్యూరిటీకి దొరకడంతో నిజ నిర్ధారణ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు వీసీ. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన గుడిసెలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. గుడిసెలు తొలగిస్తున్న 5 జేసీబీలను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.
మిషన్ గగన్యాన్ బృందాన్ని ప్రకటించారు ప్రధాని మోదీ. బెంగళూరు వ్యోమగామి కేంద్రంలో శిక్షణ పొందిన ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, సుభాన్షు శుక్లాలను ఎంపిక చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో చేపట్టిన 3 అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ. కేరళ సీఎం పినరై, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఇవాళ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 56 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 41 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తలు రావడంతో అఖిలేష్ యాదవ్ ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీకి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్తారన్నారు. రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న వాయనాడ్ నుంచి సిపిఐ అభ్యర్థిని ప్రకటించడం సంచలనం రేపుతోంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అన్ని రాజా బరిలో దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాహుల్ పోటీ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ తన సీటు విషయంలో పునరాలోచించుకోవాలని సూచించారు సిపిఎం నాయకులు బృందాకారత్. ఆయన పోరాటం లెఫ్ట్తోనేనా బీజేపీతోనా అని ప్రశ్నించారు. వాయనాడ్లో సిపిఐ బరిలో ఉంటుందని స్పష్టం చేశారు. భావితరాలకు మెరుగైన దేశాన్ని అందిద్దామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన వికసిత్ భారత్ సెమినార్లో గుర్తు చేశారు నిర్మలా. బీజేపీలో చేరుతారు అనే ఊహాగానాలకు తెరదించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్. ఇదంతా మీడియా సృష్టి అని, దీనికి నేనెందుకు సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీ మారుతానని చెప్పానా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన హత్యకు కుట్ర పన్నారని మరోసారి గళం విప్పారు మరాఠా రిజర్వేషన్ల పోరాట నేత మనోజ్ బజరంగ్ పాటిల్. మరోవైపు మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా మనోజ్ జరంగే తన దీక్షను కొనసాగిస్తూ శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించడంతో ఆయనపై కేసు నమోదు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఏనుగుల దాడులపై వైనాడ్, మున్నార్ ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్ని పరామర్శించిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు.